ఓకేనండి. ఇంకా మా అమ్మ అయితే మొత్తం రెడీ చేస్తుండగా నేనైతే లివర్ ఇంతకులైతే శుభ్రం కడిగేసే కదా, అదైతే మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను. ఏంటి వదిన గారు, మరదలు గారు, ఏం కావాలి నీకు? మంచినీళ్ళ తాగేసే. ఇంకా మనం లివర్ ఫ్రై కొని ఇంకా మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అదైతే మా అమ్మ చేతుల మీదకి అయితే రెడీ చేసేద్దాం. ఎప్పుడు పిల్లలు చేస్తే బాగోదు, అప్పుడు కూడా పెద్దవాళ్ళు చేయాలా. సుహాస్, హాయ్ ఫ్రెండ్స్. దోవి మన లివర్ ఫ్రైలోకి ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము. నాకు తమ్ముడా? తమ్ముడు చికెన్ అయితే వేసేద్దాం. గంట పెట్టి మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. బాగా మసాలాలని మొత్తం వేసేసామా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు మొత్తం అయితే వేసేసి ఇంకేం అవసరం లేదు, మొత్తం ఇంకా ఫ్రై చేసుకోవటం. మూత పెట్టేద్దాం. అలా నేను పెట్టేసేది, మ్యారినేట్ చేసేది అంతే. ఏంటిది వదిలికి చెబుతున్నావు నువ్వు పనులు? మీకు అసలు భయాలు లేవు ముగ్గురికే. ఓకే అండి, మనం తాలింపు అయితే వేసాం కదా, ఇది అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక ముక్కగా పట్టేసింది అంతా. వద్దు, ఇగో దీంట్లోనే ఉండు వాటర్. వాడు పెత్తనాలకి వెళ్ళాడు. ఏంది నాకేం పని చెప్పరా? దీవెన జాలిపోయింది పప్పు ఇప్పుడు దాకా చేసి. ఓకే దీవెన, మనకి లివర్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూసే ఒకసారి. బాగుందా? మ్యారినేట్ ఫ్రై అయినాయా? ఇంకొంచెం ఉంది దాంట్లోనే వాటర్. కొంచెం అయితే మూత పెట్టేసుకుందాం. చెప్పు. అది నాకు అలవాటు అయిపోయింది. హాయ్ అండి. ఓకేనండి, ఇంకా అందరూ అయితే వంటకాడ బిజీగా ఉన్నారు. నన్ను ఎత్తుకున్న వాళ్ళు ఎవరు లేరు అత్తమ్మా అని అంటూ ఉన్నాడు. అదేం కదండి, మా అన్నయ్య కాడ అయితే ఇప్పుడు దాకా ఉన్నాడు. పాప నేను పొద్దున్నుంచి అసలు పట్టుకోలేదు. హాయ్ ఎప్పుడుగా. ఓ కోళ్ళకి వెళ్ళి కుక్కలకి వెళ్ళి అన్నీ కావాలి నీకు. నీ గొడవలు వేసుకొచ్చా నీకు, మీ అక్కాయికి, మా అమ్మాయిలకి. నువ్వు అంటావేమో మా అక్కయ్యకి మా అన్నయ్యకి కూడా తీసుకొచ్చుకోవచ్చుగా అని అంటావా? బో ఊరు కాదమ్మా, చిక్కులు గిల్ల పడుతుంది నాకు. ఊరు కాదమ్మా, చిక్కులు గిల్ల పడుతుంటే చిక్కులు గిల్ల పెడతా ఉంటావు. ఇంకా వంట అయితే అంతా రెడీ అవుతుందండి. సుహాసిని ఇది కదా, ఇదిగో అబ్బాయా, మీ అబ్బాయిని ఎత్తుకోమ్మా. రామ సుహాసిని.
వాతావరణం కూడా ఏందో చల్లంగా మబ్బట్టింది. మబ్బట్టిందమ్మ. మేము పాయసం తిన్నప్పుడే మబ్బట్టింది. అది తిని జలుబులు చేయాలి మాకు. అప్పుడు మా నాన్నలు ముడ్డికి ఇండిషన్ పడిపోతారంటవా. నీ గురించి చూస్తుంటే ఎటు అవుతుంది. అవి కోళ్ళు కుక్కలు అన్నీ కావాలా. ఎదురుగా కటింగ్ చేసుకొచ్చుకున్నా ఎట్టా నాన్న కటింగ్ చేసుకోవడానికి పోయాడు. ఇప్పుడే వస్తారు. ఇంకా రేనా స్కూల్కి వెళ్ళాలి కదండి, అందుకని చెప్పేసి కటింగ్ అయితే వేయించేసాము. అక్షయం వచ్చేసి పప్పన తినేస్తున్నాడు. అబ్బంతోనేమో సుహాసిని బుడకా. అబ్బో ఏం కావాలా ఎవరికి? ఫ్రైలో వేసేసాక మొత్తం వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసా. ఏమని వేపుకొచ్చుకోవాలా పోసా. ఇంట్లో లైట్ లేదుమా? ఓకేనండి, ఇంకా ఇంతకులో అయితే తాలింపు వేసేసాయి కదా, ఇంకా మనకి లివర్ ఫ్రై అనేది రెడీ అయ్యి వచ్చింది. ఇంకొంచెం అయితే ఫ్రై చేసేసుకొని మనం కాపేసుకుందాము. పొయ్యి మీద ఎక్కి గబక్కన ఫ్రై అయిపోయింది. అలానే కొంచెం గరం మసాలా కూడా వేసేద్దాం. ఇంతకులో అయితే వేయలేదు. ఇంకా అదే విధంగా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, లాస్ట్ అండ్ ఫైనల్ చికెన్ మసాలా. ఇంకా అవ్వలేదమ్మా, చూసారు కదండి. గరం మసాలా వేసాక వాసన, చికెన్ మసాలాకి గరం మసాలాకి వాసన అయితే మామూలుగా రావట్లేదు. దగ్గర వెళ్ళి ఇంకొక 2 minutes మూత పెట్టేసుకొని ఇంకా టేస్ట్ చేసేద్దాం. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మ బద్ద కూడా బండి వేసుకుందాము, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అంతేనా? ఎట్లా బాగుంది, మనం చేసింది మాత్రం ఉండాలి. అందుకు అంత పడిద్దా? తిను, మొత్తం నీదేగా, నన్ను అడుగుతున్నావు. పంచుకు పంచు మొదలుపెట్టి ఇంక దించేసాయి. ఆపే ముందు దించు, తర్వాత మా కాలుద్దాము. నీళ్ళు పెడదాం అంటే మళ్ళీ ఇదే పెడతాం. అప్పుడు లాంగ్ పెడతాం. అండి ఇంకా వంట అంతా అయిపోయింది వదిన. ఇంకా అట్లా వేస్తే మొత్తం రెడీ చేసుకుందాం ప్రార్థనకి.
శాసిని నువ్వు కూడా తవ్వుతున్నావు వంటలు. అమ్మకి అంత త్యాగ మనం అప్పుడే చేయకూడదు. అత్తలా చేయాలి వచ్చినప్పుడు. అక్కడ ట్రెండ్ వేరు ఇక్కడ ట్రెండ్ వేరుగా, అందుకు అలా ఉండకూడదు. ఆడ ఎప్పుడు చేసేదేగా అందుకు. మీ అబ్బాయికి నీళ్ళు కానీ మీ అబ్బాయిలో మీ అమ్మాయి మబ్బు కూడా తీసుకొచ్చారు ఒకసారి. అబ్బాయికి నీళ్ళు పోయాలా? ఇక్కడండి మనకి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసిన కూరలు అయిన వంటలు ఒక ఎత్తు అయితే ఇది ఒకటి ఒక ఎత్తు అండి. అసలు భలే కమ్మ ఉంది. సూపర్ కదా? అటనే కేక మనం చేసేది ఏదైనా కేకే. అన్నీ వంటలన్నీ చేస్తున్నాకే బిజీగా ఉండి అంతా చెమటగా ఆడేస్తా ఉంది. ఇంకా ఈ రూమ్లో వచ్చేసి ఫ్యాన్ లేదు. ఇటు జరుగు నువ్వు, కొంచెం ఫ్యాన్ లేదు, లైట్ లేదు. మనకి ఇంకా లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. సూపర్. సరే లివర్ ఫ్రై అయితే మీకు సూపర్ టేస్ట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో మీరు సెలబ్రిటీలు అయితే నువ్వు మీ అన్న ఎలా ఉంది అది దీవెన లివర్ ఫ్రై? నువ్వే కదా చేసిన మొత్తం. అలా పడాలి మనకు 100కి 100 మార్కులు. సరే ఇంక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంట పుట్టినాక నువ్వు చెప్పాలా? అదే ట్రెండ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు. అలానే సరే అండి. మా వదిన చేసిన లివర్ ఫ్రై ఎలా ఉందని కామెంట్ చేయండి. అలాగా సరేనండి. మా వదిన లివర్ ఫ్రై చేసింది. అది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.